సో ఓకే, ఈ వీడియోలో మనం డిక్షనరీ, సో పైథాన్ డేటా టైప్స్ లో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ డేటా టైప్ అనేటువంటి డిక్షనరీ అనేది ఎక్కడ యూస్ చేస్తామో, ఎలా యూస్ చేయాలి, సో వీటిని యూస్ చేసి మనం ఎలా ముందుకు ప్రోగ్రామ్ తీసుకెళ్ళాలి, వీటికి రిమైనింగ్ డేటా టైప్స్ అంటే లిస్ట్ కి టపుల్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వితౌట్ ఎనీ wastage of time, let us go into the lecture. So before going to that, let me welcome you to the Tri School. So welcome back to Tri School, Mana School, Mana Bhashalo. Okay, so dictionary data type. సో డిక్షనరీ సో ఫార్ మనం ఏం చేసామంటే లిస్ట్ గురించి చెప్పుకున్నాము, అక్కడ నుంచి టపుల్ గురించి చెప్పుకున్నాము, అక్కడ నుంచి సెట్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ రిమెంబర్ ద సిరీస్. నెక్స్ట్ ఫ్రాజ్ అండ్ సెట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఓకే, ఫ్రాజ్ అండ్ సెట్ వెరీ మన సిలబస్ లో ఉండకపోవచ్చు, బట్ కొంచెం ఎవరికి తెలియని పాయింట్, బట్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడిగే ఈజీ టాపిక్సే, కానీ మనకు తెలియదు. ఈజీ అండ్ వెరీ మోస్ట్ సింపుల్ టాపిక్స్ బట్ వీ డోంట్ నో అబౌట్ ఇట్. సో అలాంటి టాపిక్ అది ఫ్రాజన్ సెట్ అనేది. సో అది కూడా నేను డిస్కస్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఆల్ దోస్ ఆర్ ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చాం. ఓకే, సో ఇక్కడ చూడండి, లిస్ట్ అనేది ఇట్లుంటది. ఎస్ రైట్. నెక్స్ట్ టపుల్ అనేది ఇలా ఉంటది, ఇలా డిఫైన్ చేస్తాం మనం. నెక్స్ట్ సెట్ అనేది ఇలా ఉంటది, అంతే కదా. సెట్ అనేది అట్లా ఉంటది. నెక్స్ట్ ఫ్రాజన్ సెట్ ఎట్లుంటది, సో ఫ్రాజన్ సెట్ ఇట్లుంటది. ఓకే, ఇది కూడా మనకు తెలుసు. ఓకే, సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తే, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎలా ఉన్నాయి అని అంటే, ఒక ఇండివిజువల్ వాల్యూస్ లాగా ఉన్నాయి. అంటే 10 ఒక వాల్యూ, ఓకే, ఆర్ 20 ఒక వాల్యూ, అన్నిట్లో 30 ఒక వాల్యూ, నెక్స్ట్ 40 ఒక వాల్యూ. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తే ఇండివిజువల్ వాల్యూస్ లాగా ఉన్నాయి, అంతే కదా. సో సమ్ టైమ్స్ కొన్నిసార్లు వీటికి మనం కొన్ని కీ వాల్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ, ఒకటే సెట్ లో ఒక స్టూడెంట్ కి సంబంధించిన నేమ్, రోల్ నంబర్ ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి. సో ఇలాంటప్పుడు అడ్రస్ ఏది, రోల్ నంబర్ ఏది అని ఇవ్వడానికి మనం కీ వాల్యూ పేర్ ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ కీ వాల్యూ ఇస్తే కొంచెం మన ప్రోగ్రామింగ్ అనేది ఎఫిషియెంట్ గా ఉంటుంది అనమాట. సో అలాంటి కేసులో ఓకే, ఎడిటర్ యూస్ చేద్దాం, ఒక ప్రోగ్రామ్ మనం చేద్దాము, చేసినాక మాన్యువల్ ఓపెన్ చేద్దాం. రైట్, ఒక నిమిషం ఎడిటర్ ఓపెన్ చేస్తాం. ఓకే, ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. ఒకసారి నేను ఇక్కడ ఇన్ఫో అని ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఇన్ఫో అని చెప్పేసి, ఇన్ఫో అనే దాంట్లో నేను ఏం చేస్తానంటే రోల్ నెంబర్ తీసుకుంటాను. ఫస్ట్ 20 ఇస్ రోల్ నెంబర్. నెక్స్ట్ రవి అని చెప్పి ఒక నేమ్ తీసుకుంటాను, రవి కామా అడ్రస్ కూడా ఒకటి తీసుకుంటాను నేను, ఆ అడ్రస్. రైట్, ఓకే, జస్ట్ మినిట్ అబ్బా. ఓకే, అడ్రస్ కూడా తీసుకుంటాను. అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ రోడ్ అని తీసుకుంటాను, గాంధీ రోడ్. ఓకే, గాంధీ రోడ్. సో ఇలా ఒక మూడు. అండ్ ఇంకోటి ఏదన్నా ట్రై చేద్దామా. రైట్, గ్రేడ్ ఒకటి తీసుకుందాం, గ్రేడ్ కూడా లెట్ మీ టేక్ ఏ. ఓకే, గ్రేడ్ ఏ. ఇలాంటప్పుడు మనము ఇన్ఫో అనే ఒకటి ఉంది కదా, ఇన్ఫో అనే వేరియబుల్ కాకుండా లెట్స్ టేక్ S1 అంటే స్టూడెంట్ 1. సో ఇలాంటి స్టూడెంట్ S1 అనే మనం తీసుకున్నాం. సో ఇక్కడ 20 ఏంటిదో మనకు తెలియదు, రవి అనేది ఏంటిదో మనకు తెలియదు, గాంధీ రోడ్ అనేది ఏంటో మనకు తెలియదు, ఏ అనేది ఏంటో మనకి తెలియదు. సో ఇప్పుడు నాకు ఇక్కడ నుంచి గ్రేడ్ కావాలి, గ్రేడ్ కావాలి. సో ప్రింట్ గ్రేడ్ అనగానే నాకు గ్రేడ్ రావాలి. అలాంటప్పుడు మనం ఈ డిక్షనరీ డేటా టైప్ యూజ్ చేయొచ్చు. సో దీన్ని మనం ఎలా తీసుకుంటాం అంటే, ఇక్కడ మనం ఇండెక్సింగ్ అనేది మనకు గుర్తుంటే కనుక, అక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లో 0 1 ఎలా అయితే చేస్తామో, ఇక్కడ డిక్షనరీలో మనం ఏం చేస్తామంటే మనమే కీ వాల్యూస్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 20 ఏంటిది, రోల్ కదా, రోల్ నంబర్. సో నేను ఇక్కడ కీ వాల్యూ ఏమి ఇస్తానంటే రోల్ నంబర్ అని ఇస్తాను, రోల్ NO ఈక్వల్ టు. ఓకే, రోల్ NO ఈక్వల్ టు. నెక్స్ట్ ఏముంది, నేమ్ ఉంది కదా. సో నేమ్ ఎలా ఇస్తానంటే, ఓకే, నేమ్ ఇది నేమ్ కదా. ఓకే, నేమ్ కాల్ అని ఇస్తాను. ఓకే, నేమ్ కాల్. నెక్స్ట్
ఇదేంటిది అడ్రస్, ADDRESS అడ్రస్. సో అడ్రస్ ఎట్లా తీసుకుంటాం, కాలమ్. మళ్ళీ గాంధీ రోడ్ కూడా నేను కాలమ్స్ అనే కాలమ్ మర్చిపోయాను. నెక్స్ట్ ఇదేంటిది గ్రేడ్, గ్రేడ్ కాలమ్. సో ఇప్పుడు S1, S1 ఆఫ్ గ్రేడ్ అన్నాం అనుకోండి, మనకేమైందంటే విల్ గెట్ ద గ్రేడ్.